రెండో పక్క నుంచి ఇలా పోతున్నప్పుడు సంక్షేమం తాలూకు ఎఫెక్ట్ అనేది నల్లిఫై అవుతుంది. కాబట్టి దీనిలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఎందుకైనా కానీ పాపారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శివశంకర్ గారు, డిస్కాములను నష్టం నుండి బయటికి తీసుకొచ్చేందుకు ప్రజలపైన మోయలేని భారం పోపేటటువంటి ప్రభుత్వం, ప్రజలు ఎలా స్పందిస్తారు ఈ అంశంపై? అంటే డిస్కమ్లకి అసలు నష్టం ఎందుకు వస్తుంది? ఎస్, ప్రణాళికాబద్ధంగా ఎందుకు కొనసాగడం లేదు? ఎస్, ఎందుకు దాని మేనేజ్మెంట్ కరెక్ట్గా జరగటం లేదు? గతంలో నష్టాలు అలా పేరుకుపోతుంటే, గతంలో జరిగిన నష్టాలకి నేను కొత్తగా ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఈరోజు తీసుకుంటాను, నేను ఎందుకు పే చేయాలి గతంలో నష్టాలు? ఎస్, ఇలాంటివి అనేక రకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అసలు సంస్కరణలు చేయొచ్చు. సంస్కరణ అనేది దేనికి? సిస్టమ్ ఇంప్రూవ్మెంట్గా ఉండాలి. అలా కాకుండా డిస్కమ్లకి రెగ్యులర్గా నష్టం వస్తుంది, ఆ నష్టాలను పూడ్చాలి అని చెప్పి ఒక రకమైనటువంటి ఛార్జ్, లోడింగ్ ఛార్జెస్ అని, ట్రూ అప్ ఛార్జెస్ అని, ఏవి ఇంకా రకరకాల ఛార్జెస్. ఇది అంటే ఒక 850 రూపాయలు ఎనర్జీ ఛార్జెస్ అయితే దానికి అదనంగా 560 రూపాయలు పే చేయవలసి వస్తుంది ఈ ఛార్జెస్ రూపాల్లో. అంటే అర్థం ఏమిటండి? ఇది కరెక్ట్ కాదు. ఇది అసలు దీన్ని పూరించవలసినటువంటి అవసరం ఉంది. అసలు టాప్ ప్రయారిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఈ 4.5 సంవత్సరాల్లో మరి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. పరిస్థితి అయితే మారలేదు. నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక ఛార్జ్ చేయాలి. అన్నిటికంటే ఈజీ ట్యాక్సేషన్ కానీ ఏదైనా ఛార్జెస్ వేయడం అనేది చాలా ఈజీ. శ్రీశైలం గారు, చాలామంది ఏం చేస్తారంటే ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నట్లయితే, సో ఆదాయం పెంచాలంటే ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా రేట్ ఆఫ్ ట్యాక్స్ పెంచేయండి, ఆదాయం పెరిగిపోద్దని చెప్తుంటారు. మరి రేట్ ఆఫ్ ట్యాక్స్ పెంచితే దాని పర్యవసనాలు ఎవరి మీద పడతాయి? ప్రజల మీద పడతాయి, ప్రజా జీవనం మీద పడుతుంది. అలాగే ఇందాక పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు, పెట్రోల్ ఛార్జెస్ డిఫరెంట్. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ రేటు ఇన్ఫ్లుయెన్స్ పెట్రోల్ మీద ఉంటుంది. కానీ చాలా రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే స్టేట్ వ్యాట్ ట్యాక్స్ని తగ్గిస్తుంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకోలే. అంటే సింపుల్గా వీళ్ళు ఏం లాజిక్ చెప్తారంటే, పెట్రోల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ పెంచిస్తే మనం ఏం చేస్తూ ఉంటాం. అట్లా కాదండి. పెట్రోల్ మీద, లిక్కర్ మీద, ఆదాయ వనరుల మీద ఆధారపడిన 4 రాష్ట్రాలు వాటిని తగ్గించలేదండి. అసలు ఈ రాష్ట్రాలు జిఎస్టీ పరిధిలోకి తేకపోవడానికి కూడా కారణం అదేనండి. శ్రీశైలం గారు, జిఎస్టీ పరిధిలోకి తేలా ఈ 2 కమోడిటీస్. ఎందుకు అంటే వాటి లిక్కర్ మీద ఆదాయం, పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ఆదాయం మీద ప్రతి రాష్ట్రం, నేను ఒక్క ఆంధ్ర రాష్ట్రమే అనట్లేదు, ప్రతి రాష్ట్రం కూడా ఆదాయం మీద ఆధారపడుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎప్పుడైనా డిఫరెన్స్ వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ పెంచుతారు. కొన్ని సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ కూడా మన రాష్ట్రంలో వ్యాట్ తగ్గించాల. దానివల్లే ఈ డిఫరెన్స్, తారతమ్యాలు ఎక్కువయ్యాయి. అలాగే ఇందాక నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ మీద కామెంట్ చేశారు శ్రీనివాసరెడ్డి గారు. ఎస్, ప్రెస్ మీట్ దేనికేనంటే రివర్స్ బారోయింగ్ అని చెప్పేసి 91,000 crores ఆఫ్ రూపీస్ మీరు తీసుకొని దానికి లెక్క డొక్క లేదు, ఏమయ్యాయి అని ప్రశ్నించారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాన్ని అక్కడ ఎందుకు పెట్టారు అంటే, వారు ఎప్పుడు పత్రికా సమావేశాలకు రారు, ప్రజలకి పత్రికా సమావేశం ద్వారా తెలియచేయరు కాబట్టి అక్కడ పెట్టి వారిని అడిగారు, సిద్ధమా అని పోస్టర్లు వేసి మొన్న సంఘీవలస భీమునిపట్నంలో మీరు ఛాలెంజ్ చేశారు కదా, కాబట్టి ఈ చర్చకు కూడా మీరు సిద్ధమా అని మేము ప్రశ్నించడం జరిగింది మా పిఎస్సి చైర్మన్ గారు. సిద్ధమైతే సిద్ధమని చెప్పండి. రివర్స్ బారోయింగ్స్ మీరు ఎక్కడ తీసుకెళ్లారు, ఎక్కడ పెట్టారు చెప్పండి. మీరు ఎంత అప్పు తెచ్చారు, దేనికోసం ఉపయోగించారు చెప్పండి.
ఆ బాధ్యత ఉంది, అడిగే హక్కు రాజకీయ పార్టీలకు ఉంది, ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా కూడా ప్రతి ఒక్కడి మీద ఆ హక్కు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వీటన్నిటి మీద సవివరంగా వివరణ ఇచ్చి తీరాలి, ఎస్. అది వారి బాధ్యత. శ్రీనివాసరెడ్డి గారు, అధికార పార్టీ మరి సిద్ధంగా ఉందా రివర్స్ బారోయింగ్ పైన